మంగళగిరి బేతేలు వర్షిప్ సెంటర్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ సత్య వరప్రసాద్, పాస్టర్ దీనారాణి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈరోజు మేము బేతేల్ వర్షిప్ సెంటర్ మంగళగిరి అలాగే ఐజీఎం తరపున మేము మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. మాకు ఒకటే పాప అమెరికాలో ఎంఎస్ చేసిన తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్తో మరి ఆ పిల్ల ఈ లోకమును విడిచి వెళ్ళిపోయింది. సో ఆ వ్యాధి ద్వారా ఎవరూ సఫర్ అవ్వకూడదు. మినిమం బ్లడ్ టెస్ట్లు అలాగే మినిమం డాక్టర్ కన్సల్టెన్సీస్ కూడా పే చేయలేని వారికి ఆ పిల్ల పేరు మీదుగా మేమేదో ఒక కార్యక్రమం చేయాలని మరి దీన్ని మేము ఇనిషియేటివ్ తీసుకుంటాం జరిగింది. దేవుని మహాకృపను బట్టి మరి సతీష్ అండ్ డాక్టర్స్ అందరూ ఆర్థో, ఆంకాలజీ, రేడియాలజీ, జనరల్ మెడిసిన్, డెంటల్, ఆప్థమాలజీ కన్సల్టెంట్స్ అందరూ వారు విల్లింగ్ఫుల్గా గైనకాలజీ వచ్చారు. వారు అందించిన సేవలకు, వారు చేస్తున్న కృషికి నా అభినందనీయులు. మరి ఇలాంటి సర్వీసులు ఇంకెన్నో మేము ముందు చేయాలని ఆకాంక్షిస్తూ మంగళగిరి ప్రజలకు మేము చేయదలుచుకున్నది మేము మనఃపూర్వకంగా చేయటానికి ఈ ప్రోగ్రామ్స్ పెట్టాలని మేము నిర్ణయించుకున్నాం. ఈ ప్రోగ్రాంలో మీరందరూ పార్టిసిపేట్ చేసి మరి మమ్మలను సపోర్ట్ చేయవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ మంగళగిరి పట్టణంలో బేతేల్ వర్షిప్ సెంటర్ వాళ్ళు ఒక మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. దానిలో నేను డాక్టర్ పవన్ ఆర్థోపెడిక్ సర్జన్గా అటెండ్ అయ్యాను. సో ఇక్కడ క్యాంపు వాతావరణం చూసిన తర్వాత నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎక్కువ మంది నడుము నొప్పి, మోకాల నొప్పుల సమస్యలతో నన్ను కలవడం జరిగిందనమాట. సో వాళ్ళందరికీ సాధారణంగా ఏంటంటే కాల్షియం టెస్ట్ చేసినప్పుడు బోన్ డెన్సిటీ అనేది తక్కువగా ఉంది, ప్లస్ మోకాలు అరుగుదల అనేది ఎక్కువగా ఉంది. సో ఇవి నివారించదగ్గ సమస్యలు. వాళ్ళు చిన్న ఎక్సర్సైజెస్, బాడీ వెయిట్ కంట్రోల్లో ఉంచడము, రెగ్యులర్గా కొన్ని మార్పులు చేసుకుంటే జీవన విధానంలో ఈ బాధల నుంచి అయితే బయటపడవచ్చు. అలాగే వాళ్ళకి కావాల్సిన వైద్య సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. సో మీరందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నందుకు నా ధన్యవాదాలు. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ మెగా హెల్త్ క్యాంపు మా నుంచి సెంటినీ హాస్పిటల్స్ నుంచి నేను డాక్టర్ రమేష్ మాట్లాడుతున్నానండి. మేము కార్డియాలజీ డివిజన్ నుంచి మేము ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఫ్రమ్ సెంటినీ హాస్పిటల్స్. అందరూ కూడా ఈ కార్డియాక్ కేరు అవైల్ చేసుకుంటాం అనేది చాలా ఉత్తమమైన మార్గం. ఈ హెల్త్ క్యాంప్ ద్వారా అనేక మంది రావడం జరుగుతుంది. ఇందులో ప్రివెంటివ్ హెల్త్ చెకప్ అనేదే ప్రధాన అంశం. చాలామందికి హార్ట్ ప్రాబ్లం ఉన్న విషయాలు తెలియక చాలా కాంప్లికేట్ చేసుకుంటున్నారు. ఇలాంటి హెల్త్ క్యాంప్స్ యూటిలైజ్ చేసుకోవటం వల్ల వాళ్ళ ఆరోగ్యం కొంచెం ఎర్లీ స్టేజెస్లోనే క్యాచ్ చేసి ప్రివెంటివ్గా మెడిసిన్స్ వాడుకుంటే వాళ్ళ ఆరోగ్యం సర్జికల్ ఆంకాలజిస్ట్. ఈరోజు బేతల్ వర్షిప్ సెంటర్ వారి ఆధ్వర్యంలో డీనా గారు మెడికల్ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో వాళ్ళ అమ్మాయి నా వయసు అమ్మాయి, తన పేరు దివ్య. చిన్న వయసులోనే క్యాన్సర్ బారిన పడి మరణించడం జరిగింది. తను డైరెక్ట్ చేయడం వల్లే తను ఈ ప్రార్థనా మందిరం జరిపించడము, వేరొకరు అలాగ సఫర్ కాకూడదు అని ముందు జాగ్రత్తలతో క్యాన్సర్ని గుర్తించడము ఎలాగా అని, ముందు జాగ్రత్తలతో గుర్తించడం ఎలాగా అన్నది వాళ్ళ అమ్మాయి కోరిక మేరకు ఈ మెడికల్ క్యాంపులు అనేవి కండక్ట్ చేస్తున్నారు. క్యాన్సర్ అనేది ఎలా వస్తున్నది అన్నది మనం చెప్పలేకపోతున్నాం. ఇప్పుడున్న పర్యావరణ మార్పుల వల్ల, మన ఆహార అలవాట్లు, జీవన శైలి వల్ల క్యాన్సర్ అనేది అధికంగా పెరిగిపోయింది. చాలా చిన్న వయసుల్లో కూడా క్యాన్సర్ అనేది రావడం జరుగుతుంది. దాన్ని కంట్రోల్ చేయడం మన చేతుల్లో లేదు కాబట్టి అట్లీస్ట్ వస్తే దాన్ని ఎలా తొందరగా గుర్తించాలి, దాని నుండి ఎలా బయటపడాలి అన్నది అందరికీ అవగాహన ఉండి జాగ్రత్తలు పాటిస్తే క్యాన్సర్ని మనం జయించవచ్చు. ఈ మెడికల్ క్యాంప్స్ అనేవి సద్వినియోగం చేసుకోవడం వల్ల